ఒకరు వెళ్ళిపోతూ ఏకంగా 30 నాటుకోళ్లు యేసన్న గారికి ఇచ్చి, తిను, సేవ కంటే ఎక్కువ లేదని చెల్లారంట. ఆయన అనుకున్నారట, నాటుకోడి ఒక్క కోడి తింటేనే 7 చేసి మామూలుగా ఉండదు వ్యాపారం. 50 కోళ్ళు తిన్న 30 కోళ్ళు తిన్నాడు సచ్చి ఊరుకుంటామని. అమరావతిలో ఒక ఆయన ఉంటే, ఇర్మియా అమరావతి బస్ స్టాండ్ బయట ఆ కోళ్ళన్నీ అమ్మేసి వచ్చిన డబ్బులతో 4 రేకులు కొనుక్కొని, వెల్డింగ్ రాడ్ కూడా ఆయనే కొనుక్కొని, ఆయనే టాకాలు పెట్టి మందిరం కట్టుకున్నాడు అక్కడ. అట్లా వచ్చింది సేవ. ఇవాళ ఎంత వైభవము ఆశీర్వాదం అని మీరు చూస్తున్నారే, దీని వెనక ఈ నాయకుని కఠోరమైన శ్రమ ఉంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఆయన ఏమని విశ్వసించారు తెలుసా? దేవుణ్ణి సమకూడి జరిగిస్తాడు, అన్ని సిద్ధపరుస్తాడు. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే.